ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. మా వాళ్ళు గుర్తించి దీనివల్ల కంటిన్యూస్గా ఏదో జరుగుతుందని సెన్స్ చేసి ఏంటి హాస్పిటల్ పాలు అవుతున్నారని చెప్పి నిన్న రైజ్ చేసిన తర్వాత మరి వీళ్ళు మేల్కొని మాట్లాడుతున్నారు కదా. నేను చూపిస్తాను మీడియా వాళ్ళందరికీ. 8.5 లక్షల బిల్లు నిన్నటికి 8.5 లక్షల బిల్లు అయింది. నిన్నటికే 8.5 లక్షల బిల్లు అయితే దేం డిశ్చార్జ్ కాదు. ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలో, ఎన్ని రోజులు డయాలసిస్ మీద ఉండాలో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఒక బాబు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిట్ అయినటువంటి ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఎవరిస్తారు ఖర్చులు? లక్షల బిల్లు అవుతుంది. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. వీళ్ళందరి ఫీజులకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ గవర్నమెంట్ని. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ అనేది 25 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్. దీనికి బాధితులైన వాళ్ళ మీద, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన వాళ్ళ మీద ఇంకా ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి తీసుకురాకుండా ఇక్కడైనా కూడా నిజాయితీగా వ్యవహరించి మరి ఎవరైతే బాధపడుతున్నారో, వైద్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అండగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కనుక జ్ఞానం ఉందా ఈ ఆరోగ్య శాఖ మంత్రికి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా సంబంధిత శాఖ అధికారులు కానీ మంత్రులకు కానీ? నేను అడుగుతా ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరు మీడియా ముందుకు రావడం, 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషన్ చేయడం, మళ్ళీ యథావిధిగా ఎవడి పని వాడు చేసుకోవడం. కల్తీ మద్యం అని చెప్పి మొదలుపెట్టారు. కల్తీ మద్యం మాత్రం ఎవడేం తాగుతాడో తెలియదు కాబట్టి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతారు. కల్తీ మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వీళ్ళే దాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి సిండికేట్ల ద్వారా అమ్మిస్తారు. ఎంతమంది చనిపోతా ఉన్నారో ఎవరికి లెక్కలేనటువంటి పరిస్థితి. అక్కడ తాగారా? మొన్న చూసాం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో మిల్క్ అడల్ట్రేషన్ ఎలా జరుగుతుంది, నకిలీ కల్తీ మిల్క్ ఎలా తయారు చేస్తున్నారు మనందరూ కూడా వీడియోలు చూసాం. ఈరోజు 5 చనిపోయారు, అన్అఫీషియల్గా 6 చనిపోయారు.